తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ సారథ్యంలోనే దేశ సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని, హామీలు ఖచ్చితంగా అమలు చేసే పార్టీ బీజేపీయేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కిరాణా మర్చెంట్ హాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేసి పన్ను రేట్లు గణనీయంగా తగ్గించి సామాన్య పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ధరలు తగ్గింపునకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏ 10 మందితో మాట్లాడిన ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించేటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అవసరం, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం మాట్లాడేటువంటి పరిస్థితి వేళ. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కాదు, తటస్థంగా ఉన్నటువంటి ప్రజలే కాదు, మిగతా పార్టీల్లో రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అని మాట్లాడతారు. కార్యకర్తల్ని కలుపుకోవాలి, కార్యకర్తలకి సభ్యత్వాలు ఇవ్వాలి, కొత్తగా కార్యకర్తలను చేర్చుకోవాలి. కొద్దిలో గొప్ప ఈ మధ్యకాలంలో కొంత మార్కెటింగ్ పదవులను లేకపోతే ఏదో దేవాలయాలను కొన్ని నామినేటెడ్ పదవులు వచ్చాయి. మీ తాడేపల్లి కూడా మార్కెట్ యార్డ్లు ఇవ్వలేదు, అది తెలుసు. రాబోయే కాలంలో కార్యకర్తలకి ఏదైనా నామినేటెడ్ పదవులు ఉంటే మన పార్లమెంట్లో పెద్ద స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. చాలా అసెంబ్లీలో చాలా ప్రాతినిధ్యం కూడా ఇచ్చారు. ఈ మధ్యన రాష్ట్ర పార్టీ కూడా అనేక సమావేశాల్లో చెప్పింది, పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలకు ఎక్కడా లేనన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్రస్థానంలో ఉందని ఇవాళ రాష్ట్ర నాయకులు సభల్లో మాట్లాడారు. అంటే ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మీద ఒక సానుకూలమైనటువంటి స్పందన, ఒక సానుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా ఈ రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి సహకారం, ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పెద్ద ఎత్తున కేంద్రం నిధులు సమకూరుస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఉండడం వల్ల ఏదైతే మనం ముందు నుంచి మాట్లాడుతున్నామో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటైనటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో కనపడతాం. ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. రాష్ట్ర రాజధానికి ఏర్పాటు విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణముల విషయంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపేటువంటి విషయంలో కానీ, లేదా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ, ఈ విధంగా పెద్ద ఎత్తున లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేస్తాం. ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన కొత్త కార్యకర్తలను సమీకరించుకోవాలి. కాబట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ మనం అంతా కూడా చేయాలి. పెద్ద ఎత్తున వాళ్ళు జరిగేటువంటి ర్యాలీకి తాడేపల్లిగూడెం నుంచి ఒక ర్యాలీగా భీమవరం రావాల్సినటువంటి అవసరం లేదు. జిల్లా ప్రధాన కేంద్రాల్లో చేయాలనేటువంటి నిబంధన ఉన్నది కాబట్టి ఇది భీమవరంలో ఫస్ట్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి తాడేపల్లిగూడెం, భీమవరం కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీకి ముఖ్యమైనటువంటి సెంటర్స్, ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రాంతాలు. ఏ కార్యక్రమం వచ్చినా కానీ రెండు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చేటువంటి అనుభవం మన గతంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుండి కూడా లోకల్ మున్సిపల్ బాడీస్లో రిప్రజెంటేషన్ వహించినటువంటి చరిత్ర కూడా. రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినట్టు సారథ్యం కార్యక్రమం ఎక్కడా జరగలేదు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమం మనం చేయాలి అనేటువంటి ఆలోచన మనకు ఆ చరిత్ర ఉంది. ఇవాళ సంఖ్య పెరిగింది, ప్రజాప్రతినిధులు పెరిగాం, రాష్ట్రంలో కార్యకర్తలకి పెద్దపీట వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు ఇవాళ, ఒక కార్యకర్త కేంద్ర మంత్రి అయ్యాడు ఇవాళ, ఒక కార్యకర్త రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, ఒక కార్యకర్త ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి ఈ విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కార్యకర్తల హవా నడుస్తుంది అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టి మనకి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నుండి తరలి రావాలని కోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సూర్య కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆర్డీఓ దాసరాజు ముఖ్య అతిథులుగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సూర్య కళాశాలలో చదివి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థినులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ
మాట్లాడుతూ భావితరాల తలరాతను మారుస్తూ సమాజాన్ని నవ్యదిశగా నడిపించేవారే ఉపాధ్యాయులు అని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు గురువులకు పుట్టిన గ్రామానికి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. చూసుకుంటే కనుక చుట్టూ పరిసర ప్రాంతాలు చూసుకుంటే కనుక ఒక తీర ప్రాంతంలో ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు చాలా తక్కువ. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆర్థికంగా చిన్న స్థాయి వాళ్ళే. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క మీపై ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల్ని నిజం చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైతే కళలు కంటామో ఆ కళల్ని నిజం చేసే విధంగానే, కళలు కనడం వరకే కాదు, ఆ కళల్ని ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని నిజం చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. దయచేసి చెప్తున్నా, మీకు పట్టుదల కావాలి, మీలో ఉండాలి. ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి మీలో ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిలో ఏదైతే మీ గమ్యం ఉందో ఆ గమ్యం దిశగానే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడవలసిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మీకు చదువు చెప్పిన టీచర్స్ కానీ, మీ ప్రిన్సిపాల్ గారు కానీ, అదేవిధంగా మీ తల్లిదండ్రులకి, మీరు పెరిగిన గ్రామానికి ఒక గౌరవాన్ని, పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా కూడా మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎంతో ఆశతో పంపించారు ఇక్కడికి. మీరు వాళ్ళ ఆశలను వంపు చేయకుండా బాగా చదవండి, ఇప్పుడే మీ లక్ష్యాన్ని ఎంచుకోండి, దానికోసం ఆర్టిస్టులు శ్రమించండి. ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళే జీవితంలో పైకి వస్తారు, ఎవరైతే బతికిస్తారో వాళ్ళ జీవితంలో వెనకబడిపోతారు. మరి మనకి ఇప్పుడు మనకి ప్రీతమ ఎమ్మెల్యే గారు ఉన్నారు, చదువు విషయంలో కాదు, వాళ్ళ పిల్లలిద్దరూ చాలా టాప్ పొజిషన్లో వాళ్ళు ఇప్పుడు యుఎస్ చదువుకుంటున్నారు వాళ్ళ పిల్లలిద్దరూ. మరి ఆయన చదువు ఎక్కువ చదవకపోయినా పిల్లలు బాగా చదువుతారన్నారు. అయితే ఆయన ఒక రాజకీయ రంగంలో నేను ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి అహర్నెస్ లో కష్టపడ్డారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ అన్ని కూడా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు ఉండేవి. మరి ఆ బ్లెస్సింగ్స్, ప్రజల యొక్క దీవెనలు, సేవ, ప్రజల యొక్క దీవెనలు మనల్ని ఆయన యొక్క లక్ష్యాన్ని చేరుకునే విధంగా చేయడం జరిగింది. ఆయన ఎప్పట్లో కష్టపడ్డారు కనుక ఈ రోజు వచ్చారు. మీరు కూడా మీ శ్రమని, మీ లక్ష్యాన్ని, దాని తగ్గ ప్లానింగ్ మన టీచర్లు చెప్తారు అడిగితే, ఆ ప్లానింగ్ ని ఆ టీచర్లు చెప్పినట్టు మీరు ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ లో చాలా పైకి రావడం జరుగుతుంది. ఈ రోజు మీరు ఎన్నో బాధలు ఎన్ని కూడా ఇంట్లో అనిపిస్తూ ఉంటారు. కొంతమంది బాధపడి ఉంటారు, కొంతమంది ఆల్రెడీ వెళ్ళాకుంటారు. ఎవరైతే మేము ఎదగాలి, మా తల్లిదండ్రులు బాగా చూడాలి, మన ఊరిని బాగా చూడాలి, సమాజంలో నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని చదువుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో గత 9 రోజులుగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు గణనాథుడిని పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ట్రాక్టర్పై నిలిపి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. తెనాలి బ్యాండ్, తమిళనాడు వాయిద్యాలకు యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు.
స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని బేమడోల్లో భారీ ఆటో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరు జిల్లా బేమడోల్లోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బేమడోలు కూడల నుంచి సాయిబాబా గుడి, గాంధీబొమ్మ సెంటర్, సంత మార్కెట్ మీదుగా బేమడోలు జంక్షన్ కు 200 ఆటోలతో భారీ ర్యాలీని చేపట్టారు. బేమడోలు జంక్షన్ కూడల్లో మానవహారంగా ఏర్పడి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నినాదాలు చేశారు. వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయంలో స్వామివారికి వినతి పత్రం ఇచ్చి ఆటో కార్మికులు తమ గోడును వెల్లబుచ్చారు. పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీన్ని మనం సిఐటి గాని ఆటో కార్మికులు గాని మనందరం కూడా ఆహ్వానిస్తున్నాం. అవునా లేదా? మనందరం ఆహ్వానిస్తున్నాం. కానీ అదే సందర్భంలో ఈ రోజు మీరు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానివల్ల నష్టపోయే వాళ్ళని మీరు ఆలోచించాలా వద్దా? ఆ మాత్రం జ్ఞానము బుద్ధి ప్రభుత్వానికి ఉందా లేదా? ఉంటే ఈ ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులు ఆదుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు లక్షల మంది ఆటో కార్మికులు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు బ్యాంకుల్లో లోన్ తీసుకొని ప్రతి నెల 5,000 నుంచి 10,000 రూపాయలు ఈఎంఐలు కట్టుకుంటూ వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు. అనేక మంది పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీల్లో కూడా అనేక మంది పేదలు ఈ రోజు ఆటో కార్మికులుగా వ్యవసాయం లేక, పనులు లేక ఈ రోజు ఇలాంటి వృత్తి మీద స్వయం ఉపాధి పొందుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నప్పుడు దానివల్ల నష్టపోయే వాళ్ళ గురించి ఆలోచించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజుల నుంచి ఆటో కార్మికులు ప్రతి మండలంలోనూ ప్రతి పట్టణంలోనూ వీధుల్లోకి వస్తా ఉన్నారు. దేనికి? మా కడుపు కొట్టద్దు. ఈ నిర్ణయం ద్వారా మా పొట్ట ఎండిపోతుంది. ఇంతకు ముందు 1000 రూపాయలు వచ్చే ఆదాయం ఇప్పుడు 400 రావట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి? మా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మా ఆరోగ్యాలు బాగాలేకపోతే మేము ఎలా బాధపడాలని చెప్పేసి అనేక మంది కన్నీరు ముందవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు భీమవరంలో శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ గొడవ చేసి కోళ్ల గుండుగోళ్ళ వాళ్ళు కూడా ఆ రకంగా రమ్మని చెప్పి వందలాది మందితోటి భీమవరంలో భారీ ఎత్తున ర్యాలీ చేశారు. మిమ్మల్ని అందరినీ సీఎం అభినందిస్తున్నాం. మనం కోరే కోరిక చాలా న్యాయమైన కోరిక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు ఈజ్ ఆఫ్ జస్టిస్ కోసం వర్చువల్ హీరింగ్స్ అవసరమని వ్యాఖ్య. జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్స్ ఖాయమన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతారని ఎద్దేవా. సూపర్ 6 సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు. మండిపడ్డ మాజీ ఎంపీ తలారి రంగయ్య. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, గంజి చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.